హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆనియన్ హెయిర్ ఆయిల్ ఎలా రెడీ చేసుకోవాలో ఇంట్లో చూపిస్తానండి. రిజల్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనం 1 మంత్ వరకు యూజ్ చేసుకోవచ్చు. హెయిర్ ఊడిన ప్లేస్లో మళ్ళీ రీప్లేస్ అవుతుందండి. హెయిర్ కూడా పట్టుకుచ్చులాగా ఉంటుంది. సో ముందుగా ఇక్కడ నేను 2 ఆనియన్స్ ఇలా కట్ చేసి తీసుకున్నానండి. నేను తీసుకునే ఆయిల్ని బట్టి ఈ విధంగా కొలత తీసుకున్నానండి. ఈ పీసెస్ని ఇప్పుడు మనము ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని, అలాగే ఇందులో నేను 1/2 కప్పు దాకా కొబ్బరి నూనె యాడ్ చేస్తున్నానండి. మీరు పారాషూట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, లేదంటే కొబ్బరి నూనె బయట విడిగా దొరుకుతుంది, అదైనా తీసుకోవచ్చండి. కొబ్బరి నూనె యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం మెత్తటి పేస్ట్లా చేసుకొని స్టవ్ మీద ప్యాన్ తీసుకొని ఇదంతా కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. మంటని మనం ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఆనియన్ తొందరగా మాడిపోతుంది. సో ఈ విధంగా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా కొద్దిగా ఈ విధంగా కలుపుతూనే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1/2 కప్పు దాకా మళ్ళీ కొబ్బరి నూనె యాడ్ చేస్తున్నానండి. ఇందాక మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు 1/2 కప్ తీసుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఒక 1/2 కప్ తీసుకున్నాను. మొత్తం 1 కప్ దాకా కొబ్బరి నూనె తీసుకున్నానండి. ఇప్పుడు ఈ కొబ్బరి నూనె ఈ ఆనియన్ పేస్ట్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఈ ఆనియన్లో ఉన్న అంత రసం కూడా మనకి కొబ్బరి నూనెలోకి వస్తుందండి. మనం ఆనియన్ని పేస్ట్ చేసుకొని డైరెక్ట్గా అప్లై చేసుకుంటే కళ్ళు బాగా మండుతాయండి. మనకు అసలు ఉండలేము ఎక్కువసేపు కూడా. ఈ విధంగా చేసుకుంటే అంత బర్నింగ్ ఉండదండి. మనకి అప్లై చేసుకున్నాక జస్ట్ 1 మినిట్ కొంచెం కళ్ళు మంటగా అనిపిస్తుంది, బట్ తర్వాత ఏముండదు. మనకి ఆనియన్ అంతా కూడా ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేటప్పుడు ఆయిల్ అంతా కూడా ఈ విధంగా బయటికి వస్తుందన్నమాట. ఇందులో నురగ అనేది తగ్గిపోయి మొత్తం కూడా ఈ విధంగా బ్రౌన్ కలర్లో అయిపోయాక దీన్ని స్టైనర్ తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోవచ్చు. ఇది ఆనియన్ కొంచెం స్మెల్ వస్తుందండి, ఎక్కువ రాదు. మీరు కావాలనుకుంటే ఇందులో కొద్దిగా ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు స్మెల్ కోసం. ఎక్కువసేపు ఉంచుకోలేమనుకునే వాళ్ళు హెడ్ బాత్ ముందు దీన్ని అప్లై చేసుకొని హెడ్ బాత్ చేస్తే సరిపోతుందండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.